కృష్ణం వందే జగద్గురుం. అయ్యా, మీకు సరైనటువంటి సమాధానం వచ్చిందా అని అడిగాడు సత్యనిష్ఠుడు. గురువుగారు, మీరు చెప్తుంటే పరమాత్ముడు అంటేనే పరమ పవిత్రుడు. పరమ పవిత్రుడు ఎప్పుడు కూడా పరమ పవిత్రమైన పనులే చేస్తాడు. అంతేకాని ఎటువంటి ధర్మానికి హాని కలగనికుండా చూడడమే ఆయన బాధ్యత. ధర్మాన్ని రక్షించేవాడు ధర్మాన్ని ఎందుకు విస్మరిస్తాడు? కనుక వ్యాసభగవాన్ అదే అంటారు. ఈమె పరమాత్ముడు ఎదురుగా వస్తే అందరూ మోక్షం అడుగుతారు. ప్రత్యక్షమైతే విష్ణువుని ఎవరైనా ఏమడుగుతారు అంటే మోక్షమే అడుగుతారు. అదే పరమేశ్వరుడు అయితే అనేక వరాలు కోరుతాడు. ప్రాణం పోకుండా, సాగు రాకుండా, మరణం అనేది లేకుండా, బ్రహ్మను అదే విధంగా కోరుకుంటాడు. మహావిష్ణువులో ఎవరు కోరుకోరు. ప్రాణం పోకుండా ఇవ్వు, నాకు మరణం లేకుండా ఇవ్వు, నేను ఎవరి దగ్గర చావకూడదు అని విష్ణువుని ఎవరు కోరరు. ఎందుకు? ఆయన మాయ ఆయనను వచ్చే వాళ్ళని ఎలా కమ్మేస్తుందో అట్లా కమ్మేసేసి మాయలో పడేయడం వల్ల ఆ మాయను తెలుసుకోవడానికి ఆయన పాదాలు పట్టుకుంటేనే మాయ నుంచి బయటపడగలం. అందుకని విష్ణు భక్తులు ఎప్పుడు కూడా ఏం కోరుతారంటే ముక్తిని కోరుతారు, జ్ఞానం కోరుతారు, జ్ఞానం నుంచి ముక్తిని పొందుతారు. అది పరతత్వం అని చెప్పాడు సత్యనిష్ఠుడు. నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. స్థిమితంగానే ఉంది కదా, ఎందుకు సందేహం? ఇదే అడుగుతాడు ఆయన నన్ను. నీ మనసు స్థిమితంగా పెట్టుకో, స్థిరంగా పెట్టుకో, ఎప్పుడు సంతోషంగా ఉండు, ఇప్పుడు నవ్వుతూ ఉండు అంటాడు. అదేలా నవ్వేది? నేను మానవుడుగా పుట్టి స్వామి అంటే ఎందుకు నవ్వలేవు, ఎందుకు ఉండలేవు? ప్రయత్నిస్తే కదా, ప్రయత్నించకుండానే నేను ఉండలేనంటే ఎట్లా అని అంటాడు. మిత్రమా, నువ్వు చెప్పే చాలా వింతగా ఉంది. ఇది వాస్తవమా? యోగంలో, యోగశాస్త్రంలో మనం జ్ఞానం పొందితే
అన్నీ వాస్తవాలే. నిత్యం భగవంతుడితో మాట్లాడవచ్చు మనము. నిత్యం ఆయన కూడా మనతో మాట్లాడుతూనే ఉంటాడు లోపల. మనకు అనేక సందేహాలు సమాధానాలు చెప్పేది ఆయనే. అనేక మంది గ్రహించరు, తమ జ్ఞానం అనుకుంటారు అనేక మంది. కానీ అది అక్కడి నుంచి వస్తున్న జ్ఞానం. పరమేశ్వరుడు ఎవరైతే మంచివాడో, ఎవరైతే సద్గుణుడో, ఎవరు సకల మంచి గుణాలు కలిగి ఉంటాడో అటువంటి వాడిలో ఆయన నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఇది చెయ్యి మంచిది, ఇది చెయ్యొద్దు చెడ్డది, ఇది మంచిది, ఇది చెడ్డది. ఏది మంచిది ఏది చెడ్డదో ఆయన చెప్పే లోపల మనకు కాస్త సమయం అయిపోతూ ఉంటుంది. కనుక ఆ విధంగా సమయం తెలియదు. ఆ మిత్రుడు ఆశ్చర్యపోయి నిజమాను చెప్పేదన్నాడు. సాధన చేయి, సాధన చేయకుండా నిజమా అబద్ధం అంటే ఏం చెప్తాం? సాధన చేస్తే, సాధనలో మనం కూర్చుంటే ఏ సాధన కావాలంటే ఆ సాధనలో మనకు నైపుణ్యం వస్తుంది. అనేక మంది అనేక విధాలుగా నైపుణ్యం సంపాదిస్తారు. ఒకరు భౌతిక శాస్త్రం మీద ఆధారపడి ఉంటారు, భౌతిక శాస్త్ర జ్ఞానం అంతా వాళ్ళకి వస్తుంది. రసాయనిక శాస్త్రం ఆధారపడి జీవిస్తుంటారు, రసాయనిక శాస్త్ర జ్ఞానం అంతా వాళ్ళకి వస్తుంది. ఇలా ఏ శాస్త్రం గురించి ఆలోచిస్తే అదంతా వాళ్ళకి వస్తుంది. నేను ఆయన గురించి ఆలోచిస్తాను, ఆయన నాకు వస్తూ ఉంటాడు అని చెప్పడం సత్యనిష్ఠుడు అతను కొంచెం ఆనందపడి, మిత్రమా నీవు అయితే ఇలా గలుపుతావు నా కాలం అన్నాడు. ఎలాగో గడపాలి కదా, ఈ యొక్క శరీరం ఉన్నంత వరకు, ఈ శరీరంలో ఆయన ఉన్నంత వరకు, ఈ శరీరం ఆయన ఇచ్చింది, ఆయన ఉన్నంత వరకు ఉండాల్సిందే, బ్రతకాల్సింది తప్పదు. ఎందుకంటే ఇచ్చిన శరీరం ఆయనే విడిచి లోపలికి బయట నుంచి వెళ్ళిపోయిన రోజు అప్పుడు ఈ శరీరము నిరర్థకమైపోతుంది అని చెప్పడంతో, ఈ వేదాంతం అందరూ చెప్తారు, దీన్ని ఆచరిస్తున్నారా అని అంటారు. ఆచరించాలి అని అన్ని లోపల ఉంటే ఆచరిస్తారు. ఆచరణ ఎందుకు ఉంటే చాలు అని విని కొంచెం ఆలోచిస్తారు. అది కూడా ఎందుకో కాలక్షేపం కోసమే వచ్చినామని ఈ చెవులో విని ఈ చెవులో వదిలేస్తుంటే ఏమీ తెలియదు, ఏమీ రాదు కూడా, దానివల్ల ప్రయోజనం కూడా లేదు అని నచ్చరిసి చెప్పడంతో, మిత్రమా నేను సాధన చేస్తాను, అదేదో రాజయోగం ఎట్లా నాకు కూడా చెప్పు అన్నాడు. వివేకానంద పుస్తకాలను చదువు, రాజయోగం మీద అర్థమైపోతుంది అన్నాడు సత్యనిష్ఠుడు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.